నేను ఇప్పుడు బెండకాయ అంటు పులుసు పెడతాను. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇది కాస్త వేడైనాక జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అంటు పులుసులోకి ఎండుమిరపకాయ ఫ్లేవర్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ లాగా వేసుకుంటే అంటు పులుసులు అనేది చిక్కగా వస్తాయి. ఇది కాస్త మగ్గనియాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కరివేపాకు ఇవి కూడా మనం పోపులో వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇదంతా ఒకసారి కలగలుపుకున్నాక ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇవి అడగంటకుండా మంచిగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకొని ఈ పోపు అంతా కలిసేలాగా ఒకసారి అంతా కలగలుపుకొని బెండకాయలు మగ్గడం కోసం కాస్త ఉప్పు వేసుకుంటే బెండకాయలు త్వరగా మగ్గిపోతుంది. ఇదంతా ఒకసారి కలగలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనియాలి. పోపు అనేది అడగంటకుండా ఉంటుంది. పోపు మాడిపోతే రుచి అంతగా రాదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలబెట్టుకోవాలి. మాడకుండా ఎంత బాగా వచ్చిందో కదా, కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పోపు ఉన్నప్పుడు ఎప్పుడైనా. ఇప్పుడు 1 కప్పు చింతపండు గుజ్జు వేసుకోవాలి. అట్లనే ఇంకో కప్పు నీళ్లు పోసుకోవాలి అదే కప్పుతోని. ఇదంతా ఒకసారి కలియబెట్టుకోవాలి. ఉప్పు ఏమన్నా సరిపోకపోతే మనం ఈ స్టేజ్లోనే కొద్దిగంత కలుపుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకున్నా, నాకైతే సరిపోయింది. ఇదంతా ఒకసారి కలగలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మరగనిస్తే మనకు వేడివేడిగా కమ్మని చిక్కని బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. నేను చేసిన విధానం నచ్చితే మీరు కూడా చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని చూడండి.